తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, ఘనమైన మీ పుణ్య బంగారు పాదముకు వందనములు స్తుతులు స్తోత్రములు సమర్పించున్నాం. కృపల రక్షక, దయగల దేవా, ప్రేమ స్వరూపుడా, నీతి స్వరూపుడా, నిర్మల జ్యోతి, 10,000లో శ్రేష్ఠుడా, పరమ పావనుడా, పరమ పూజ్యుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ రక్షకుడా, మీకు స్తోత్రం. ఉదయకాలం ప్రభువా, నీ పరిశుద్ధ పుణ్యవాక్యం మేము ధ్యానము చేయుచున్నాం. ఈ లోకములో నీ పిలుపు క్రీస్తు శిష్యులముగా ఉండుటకు, క్రీస్తును వెంబడించు వారముగా ఉండుటకు, క్రీస్తు కొరకు ఎంతటి విలువైన త్యాగము చేయగలిగినట్లుగా నిన్ను ప్రేమించు వారముగా ఉన్నట్లు నీ వాక్యము ద్వారా మమ్మను దర్శించు, దీవించు. యేసు పుణ్యనామమును బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినము మనము దేవుని పుణ్యవాక్యములో ఒక ముఖ్యమైన సంగతిని దినం ధ్యానము చేస్తున్నాం. దైవ గ్రంథములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం మొదలుకొని 45వ వచనం వరకు వ్రాయబడిన ఈ ఉదయకాలపు సువార్త పాఠం మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. జబదయి కుమారుడగు యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావు అని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయము అని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తీసము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు, మా చేత అగును అనిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసము మీరు పొందెదరు. గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండ నిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన ఎదుగు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగున ఉండకూడదు. మీలో ఎవడాయనను గొప్పవాడై ఉండగోరని ఎడలా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడలా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అనేను. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనలను ప్రేమించే మన యొక్క తల్లిదండ్రులు, వారు కొన్ని కష్ట నష్టములు మనలను పెంచి పెద్ద చేసి పోషించి మన అక్కరలు తీర్చి మన అవసరాలు తీర్చుటకు
కొంత బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు కొంత నష్టము వారు కూడా భరించవలసి ఉన్నారు. కొన్నిటిని వారు మరి విలువైన వారి సమయము, వారి ధనము, వారి ఆరోగ్యం ఇవన్నీ కూడా మన నిమిత్తము వారు కోల్పోవలసిన వారుగా ఉంటారు. ఎందుకంటే మనలను ప్రేమించుట అనగా, మన బాగు కోరుట అనగా, మనము మంచిగా ఉండుట అనగా ఇది చాలా విలువైన విషయం. ఇట్ విల్ కాస్ట్ మోర్ ప్రెషియస్ వాల్యుబుల్ టైమ్, ఎనర్జీ, మనీ, health and all other good things. It will cost them. చాలా విలువ మన కొరకు వారు పెట్టాల్సి వస్తుంది. అంచేత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఆయన చూపించటంలో చాలా విలువైనవి మన నిమిత్తము ఆయన మన కొరకు ఆయన ఇస్తూ ఉన్నాడు. విలువైన వస్తువులు, విలువైనటువంటి ఆయన యొక్క కాపుదల, ఆయన సన్నిధి, ఆయన అవగాహన, ఆయన దృష్టి చాలా విలువైనవి మన నిమిత్తము ఆయన పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇట్ విల్ కాస్ట్ గాడ్ ఇన్ ఆర్డర్ టు లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనలో ప్రతి వారిని ప్రేమించుట అనగా మన నిమిత్తము కొంత విలువైన వాటిని ఆయన మన కొరకు ఇచ్చుట, కోల్పోవుట. యేసుక్రీస్తు మనలను ప్రేమించిన దేవుడు. ఆయన మన ఆత్మలను ప్రేమించి ఉన్నాడు, మన శరీరములను ప్రేమించి ఉన్నాడు, మన జీవితములను ప్రేమించి ఉన్నాడు. అయితే ఆ ప్రేమ చాలా విలువైనటువంటిదిగా ప్రభువుకున్నది. దాన్ని మనము ఈ దినం ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూడాలి అనుకుంటే, అది ఫిలిప్పీలకు భక్తుడైన పౌలు వ్రాస్తున్నటువంటి మాటలో మనకు అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనలను ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మన ఆత్మలను నరకానికి పోకుండా నిత్య జీవములోనికి రావాలి అంటే మనలను ఆయన చాలా విలువైన ప్రేమ మనకిస్తున్నాడు. ప్రేమ వలన ఆదరణ అయినను, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యత అయినను ఉన్న యెడల మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషము పరిపూర్ణము చేయుడి. దాని కొరకు ఈ 5వ వచనములో 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను. It has costed Jesus to forego so many most valuable things in order to love us. ప్రేమించుట కొరకు మన విషయంలో చాలా ఆయన పరలోకములో విడిచిపెట్టుకొని రావలసి వచ్చింది.
ఏమి విడిచిపెట్టుకున్నాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉండి దేవునితో సమానముగా ఉంటుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు లవ్ అస్. మనల్ని ప్రేమించుట కొరకు ఆయన తను తాను చాలా కోల్పోవలసి వచ్చింది. ఇట్ కాస్టెడ్ హిమ్. చాలా వెల మన కొరకు చెల్లించవలసి వచ్చింది. అంచేత ఇది మనం జ్ఞాపకం చేసుకునే సంగతి ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించి ఆయన కొరకు మనము ఈ లోకములో జీవించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన ఆ కోరికలో మనము కూడా దేవుని ప్రేమించాలి. అలా దేవుని ప్రేమించాలి అంటే అది అంత తేలికైన విషయం కాదు. మనం ఇతరులను ప్రేమించినప్పుడు వారి కొరకు మనం విలువైన వాటిని వారి కొరకు కోల్పోవలసి వస్తుంది. అలాగే దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయన కొరకు కూడా మనం కొంత చాలా అమూల్యమైనవి విలువైనవి కూడా మనం కోల్పోవలసి వస్తుంది. ద కాస్ట్ ఆఫ్ సో మెనీ గుడ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు లవ్ గాడ్. దేవుని ప్రేమించుట, అలాగే సాటి అయిన మనుషులను ప్రేమించుట, మన ఆత్మలను మనము ప్రేమించుట, దాని కొరకు చాలా అమూల్యమైనవి విలువైనవి మనము కోల్పోవలసి వస్తుంది. ఇది నా అంశం ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ క్రిస్టియన్ డిసైపుల్షిప్. క్రైస్తవ శిష్యత్వము, క్రీస్తు శిష్యులుగా ఉండుట, దాని కొరకు మనము చెల్లించవలసిన మూల్యము చాలా గొప్ప మూల్యము మనము చెల్లించవలసి ఉన్నది. అది ఇదను మనం ఈ యొక్క పాఠములో నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది ఏది అంటే, మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు గనుక ఆయన యొద్దకు ఉండుటకు మనలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ద కాల్ ఆఫ్ గాడ్ టు బి ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఒక క్రీస్తు శిష్యుడిగా ఉండుటకు దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆ సంగతి మనందరికీ బాగా తెలుసు. మత్తయి సువార్త మనము చదివితే 28వ అధ్యాయంలో మత్తయి సువార్తలో విలువైనటువంటి ఒక గొప్ప జీవితం కొరకు ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. 28వ అధ్యాయం అయితే యేసు వారి యొద్దకు వచ్చి 18వ వచనం, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ఒకటే నామం ఒకటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒక్క దేవుడు, నామం ఒక్కటే, వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి ఈ వాక్యంలో మనము ప్రాముఖ్యంగా గమనించేది ఏదంటే దేవుని పిలుపు, ద కాల్ ఆఫ్ గాడ్. దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు.
ఆయన శిష్యులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. అలాగే మనము కూడా మన తోటి మనుషులను క్రీస్తు శిష్యులుగా ఉండటకు మనము కూడా వారికి క్రీస్తు సువార్తను బోధించి శిష్యులుగా ఉండటకు వారిని పిలువవలసి ఉన్నాం. క్రీస్తు యొక్క శిష్యత్వం మన చుట్టూ ఉన్న ప్రజలను మనము కూడా పిలువవలసిన వారంగా ఉన్నాం. శిష్యత్వము కొరకు పిలుపు. అయితే దాని కొరకు యేసు ప్రభువారు చేసినటువంటి పని ఏంటంటే, ఆయన ఈ లోకములోనికి వచ్చి ఆయన కొంతమందిని తన యొద్దకు ఆయన వారిని పిలుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరులకు అంద్రేయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. పిలుపు. ఏమని పిలుస్తున్నాడు? జాలరులు, సముద్రములో తమ వలలు వేయుచున్న జాలరులు. సీమోను, అతని సోదరుడైన అంద్రేయ. మీరు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదను. మీకు తెలిసినటువంటి వృత్తి చేపలు పట్టడం. నేను ఇప్పుడు మీకు ఇస్తున్న పిలుపు మనుషులను పట్టుట. పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు మనుషులను మీరు పట్టేటటువంటి జాలరులుగా చేస్తాను మిమ్మును అని ప్రభువు వారిని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు వెంటనే వారు లోబడ్డారు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. యేసు పిలుపును అంగీకరించుట, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుట తేలికైన విషయం కాదు. జాలరులు, సముద్రములో చేపలు పట్టుట వారి వృత్తి. వారి వృత్తిని కోల్పోవాలి. వారి యొక్క వృత్తికి సాధనములైన వలలు, ఆ యొక్క దోణెలు, వాటిని కూడా విడిచిపెట్టాలి. చాలా విలువైంది. ఎంత మూల్యము వారు దాని కొరకు చెల్లించాలి. ఒకటి, తమ యొక్క సమయము యేసుతో గడపాలి. తమ వృత్తిని వారు వదులుకోవాలి. తమకు విలువైన సాధనములు, ఆ దోణెలు, ఆ వలలు, వాటిని విడిచిపెట్టాలి. ఇక తమ జీవనోపాధి విషయమై వారికి ఏమీ ఆలోచన చేసుకోకూడదు. చాలా మూల్యము చెల్లించాలి. ఇట్ విల్ కాస్ట్ సో మచ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో జీసస్. యేసును వెంబడించడం అంటే చాలా మూల్యము చెల్లించుకోవాలి. చాలా విలువైన వాటిని చెల్లించవలసి వస్తుంది. చెల్లించారు వాళ్ళు ఆయనని వెంబడించడానికి కొరకు. ఆయన ఇంక కొంత దూరము వెళ్ళి 19వ వచనం, జబదయి కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి.
వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మరొక ఇద్దరు ఆ వ్యక్తులు వారెవరు అంటే జబదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడైన యోహాను. వారు ఏం చేస్తున్నారు? వేట కొరకు, చేపల వేట కొరకు వెళ్ళడానికి వలలు వాటిని బాగు చేసుకుంటున్నారు. దోణిలో ఉండి దే ఆర్ మెండింగ్ దేర్ నెట్స్. వలలు బాగు చేసుకుంటున్నారు. తమ వృత్తి, తమ పనిలో వారు ఉన్నారు. యేసు వారిని పిలువగా ఆ పిలుపుకు వెంటనే లోబడ్డారు. వాళ్ళు విడిచిపెట్టేశారు తాము చేస్తున్న పనిని. ఎంత మూల్యము చెల్లించారంటే తమ తండ్రిని విడిచిపెట్టారు. తమ వలలు, దోణెలు అన్నీ కూడా జీతగాళ్ళ యొద్ద విడిచిపెట్టేశారు. యేసును వారు వెంబడించడానికి పూనుకున్నారు. చాలా మూల్యము చెల్లించవలసి వచ్చింది వారు యేసును వెంబడించుట కొరకు, ఆయన పిలుపుకు లోబడుట కొరకు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో శిష్యులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. చాలా మంచిది, మన ఆత్మల కొరకు, మేలు కొరకు. అయితే యేసును వెంబడించుట అనగా, ఆయన పిలుపుకు లోబడుట అనగా చాలా మూల్యము చెల్లించవలసి వస్తుంది. ఇట్ విల్ కాస్ట్ సో మచ్ టు అస్. చాలా మూల్యము చెల్లించాలి, చాలా విలువైనది మనము విడిచిపెట్టాలి. తేలికైన విషయం కాదు. ఎలాగ చేయగలం ఇది? ఆ పిలుపులో, దేవుని పిలుపులో, యేసు వారి పిలుపులో ఏమున్నదని వారు గ్రహించారు అంటే, దేవుని ప్రేమ వారి యొక్క అంతరంగములను దేవుని తట్టు ఆకర్షించింది. దేవుని ప్రేమ ఒక సూదంటి రాయిలాగా, ఒక మ్యాగ్నెటిక్ దీనిలాగా వారి యొక్క అంతరంగమును ప్రేరేపించింది పిలుపుకు లోబడడానికి, ఆయనని వెంబడించడానికి. ఒక వ్యక్తిని మనం వెంబడించాలి అంటే ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తి గురించి మనకు తెలియాలి. మనం అతన్ని ఎరిగి ఉండాలి. అతడు మన యొక్క మేలు, మన యొక్క మంచి కోరేవాడని గ్రహించాలి. అతడు మనలను ప్రేమిస్తున్నాడు అని గ్రహించాలి. అప్పుడు ఆ ప్రేమకు మనము లోబడగలుగుతాం, అతన్ని వెంబడించగలుగుతాం. అతడు ఏమి చెబితే అది చేయడానికి ఎంత మూల్యమైన మనము చెల్లిస్తాం. ఎంత విలువైన వాటినైనా సరే మనము విడిచిపెడతాం, కోల్పోతాం. ఎందుకంటే ఆ పిలుపులో ఉన్న ప్రేమ చాలా మహాత్మ్యము కలిగింది. దేవుని ప్రేమ, యేసు వారి ప్రేమ, ఆ పిలుపులో వారి యొక్క హృదయాల్ని ఒక సూదంటి రాయి ఆకర్షించినట్టు వారి హృదయాల్ని, వారి మనస్సులను ఆకర్షించింది. కనుక ఎంతటి మూల్యమైన చెల్లించడానికి వారు సిద్ధపడి ఆయనను వెంబడించడానికి ఏమైనా సరే, ఎంత విలువైన సరే, ఎంత మూల్యమైన సరే అది విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. యేసును వెంబడించుట, ఆయనను మనం ఎరిగి ఉంటే,
ఆయన ప్రేమ మన అంతరంగాన్ని ఆకర్షిస్తే ఇక ఆయన కొరకు ఎంత విలువైన వాటినైనా సరే విడిచిపెట్టడానికి, కోల్పోవడానికి, ఎంత మూల్యమైనా చెల్లించడానికి మన మనస్సుకు, మన అంతరంగానికి ప్రేరేపణ కలుగుతుంది. అలాగ వారు ఆయనని వెంబడించారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించేది ఏది అంటే, ఆయన పిలుపులో చాలా ఆకర్షణ ఉంది. అది దేవుని ప్రేమ యొక్క ఆకర్షణ. దేవుని ప్రేమించాలి అంటే దేవుని మొట్టమొదట ఆయన ఎరిగి ఉండాలి. ఈ లోకంలో చాలామందికి యేసుక్రీస్తును గూర్చి తెలుసు, ఆయన పుట్టుక తెలుసు, ఆయన చరిత్ర తెలుసు, ఆయన గుణగణాలు తెలుసు, ఆయన గురించి అనేక సంగతులు తెలుసు. వీ నో మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. కానీ అంత మాత్రమేమి సరిపోదు. ఆయన్ని వెంబడించాలి అంటే వ్యక్తిగతంగా ఆయనను మనము ఎరిగి ఉండాలి. ఆయనను మనం వ్యక్తిగతంగా ఎరగక ఉంటే ఆయనను వెంబడించలేము. ఆయన గురించి మనకు అంతా తెలుసు, చాలా తెలుసు. అయితే ఆయన వెంబడించడానికి ఆయన గూర్చిన విశేషము, వివరణలు తెలుసుకున్నట మాత్రం చాలదు. ఆయనను వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. పౌలు భక్తుడు చెప్తాడు, ఆయన ఏమంటాడంటే, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అంటాడు. ఐ హ్యావ్ పర్సనల్లీ నోన్ ద వన్ హూ ఈజ్ గాడ్. నా దేవుని నేను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాను. మనందరికీ తెలిసిన ఒక ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. బేతనీయలో ఉంటారు, యెరూషలేం దగ్గర. మార్తా, మరియా అనే సోదరీమణులు. వారుకి యేసు ప్రభు యొక్క బోధలు ఇష్టం, ఆయన వాక్యం అంటే ఇష్టం, ఆయన సేవ అంటే ఇష్టం. కానీ వారిలో ఉన్నది ఏంటంటే, ఒకరు యేసును గూర్చి బాగా తెలుసు, యేసు కొరకు ఏమైనా చెయ్యాలి, నేను ఏమైనా చెయ్యాలి, ఆయనను సంతోషపెట్టాలి, ఆయనకు మంచి భోజనం వండి పెట్టాలి, ఆయన కొరకు మంచి సేవ చేయాలి. అది మార్తా యొక్క జీవితం. అంచేత యేసు కొరకు పని చేయాలి, యేసు కొరకు ఆయనకి ఇష్టమైనవి చేసి పెట్టాలి అని ఆయనకు ఎడంగా ఉండి, వంటగదిలో ఉండి ఆయన కొరకు పని చేస్తుంది. వంట చేస్తూ ఉంది, భోజన పదార్థాలు సిద్ధం చేస్తూ ఉంది. యేసును గూర్చి తెలుసు ఆమెకు. కానీ ఇంకొక ఆమె సోదరీమణి ఉంది, మరియా. ఆమె యేసును ప్రేమిస్తూ ఉంది, ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంది, ఆయన వాక్యము, ఆయన ఉపదేశాన్ని ప్రేమిస్తూ ఉంది. అయితే ఆయన పాదముల దగ్గరే కూర్చొని ఉంది. ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన వాక్య ఉపదేశములో ఆయన వ్యక్తిగతంగా ఆయనను ఎరిగి ఆయన దగ్గర కూర్చుంది. చూడండి, ఇద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో. ఒక ఆమెకు యేసును గురించి బాగా తెలుసు, ఆయన కొరకు ఏమైనా చేయాలి నేను, కానీ వంటగదిలో ఉంది, ఆయనకి ఎడంగా ఉంది, దూరంగా ఉంది. కానీ ఇంకొక ఆమె సోదరి మరియా, ఆమె యేసును, ఆయన బోధను, ఆయన వాక్యము, ఆయన సేవ,
ఆయన పరిచర్యలను అభిమానిస్తూ ఉంది, ప్రేమిస్తుంది. ఆయనకు దగ్గరగా కూర్చుంది. ఆయన మాటలే తనకు చాలా ఆత్మకు చాలా ఇష్టముగా ఉన్నది కనుక ఆయనకు సమీపంగా ఉంది, ఆయన దగ్గరగా ఉంది, ఆయన హృదయాన్ని ఎరిగి ఉంది ఆమె. చూడండి ఎంత ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో. యేసును ఎరుగుట, ఆయనకు సమీపంగా ఉండుట. యేసును గూర్చి తెలియుట, ఎంత దూరమైనా ఉండొచ్చు. ఆయన కొరకు ఎంతైనా పాటుపడవచ్చు, పని చేయవచ్చు. కానీ ఆయన సన్నిధికి దగ్గరగా లేదు. వ్యక్తిగతంగా ఆయన యొక్క అంతరంగము, ఆయన హృదయం, ఆయన ప్రేమ ఎరిగి లేదు మార్త. దేవుని బిడ్డలారా, యేసును గూర్చి తెలుసుకొనుట చాలదు, కానీ యేసును వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. అలా ఎరిగి ఉండుట వలననే ఆ ప్రేమ యొక్క ఆకర్షణ శక్తి మనలను ఈ లోకములో క్రీస్తు కొరకు జీవించుటకు, ఆయన శిష్యులుగా ఉండుటకు, ఆయనను వెంబడించుటకు ఎంత మూల్యమైన మనము చెల్లించగలుగుతాం. ఎంత విలువైన వాటినైనా మనము ఆయన కొరకు విడిచిపెట్టవలసిన వారంగా ఉంటాం. ఎంత అమూల్యమైన వాటినైనా మనము కోల్పోవలసిన వారంగా ఉంటాం. ఇట్స్ నాట్ సింప్లీ knowing about Jesus, but know Jesus Christ personally. Come closer to him. దగ్గరకు రండి, ఆయన దగ్గరకు రండి, ఆయన సహవాసములో ఉండండి, ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన యొక్క వాక్య సన్నిధి సహవాసములో ఉండండి. అప్పుడు ఆయన హృదయాన్ని గ్రహిస్తారు, ఆయనను ప్రేమిస్తారు. ఆయన కొరకు ఎంత మూల్యమైన మీరు చెల్లించగలుగుతారు, ఎంత విలువైన వాటినైనా మీరు కోల్పోవలసిన సిద్ధంగా ఉంటారు. కాబట్టి శిష్యత్వము అనగా యేసును వ్యక్తిగతంగా ఎరిగి ఉండుట, ఆయన ప్రేమను ఎరిగి ఉండుట, ఆయన సన్నిధి సహవాసమును ఎరిగి ఉండుట, ఆయనతో దగ్గరగా ఉండి ఆయన యొక్క సాన్నిధ్య సహవాసము అనుభవించుట. తద్వారా ఎంత కష్టమైన, ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా, ఎంత హింస అయినా, ఎంత హేళన, ఎంత అవమానమైనా భరించుటకు సిద్ధంగా ఉండగలుగుతాం. అది శిష్యత్వము, అదే విలువైన శిష్యత్వము. ద కాస్ట్ ఆఫ్ ఫేసింగ్ లాస్ ఆఫ్ సోషల్ స్టేటస్ ఆఫ్ వెల్త్. ఎంత విలువైనదా సాంఘిక స్థానమైన, ఉద్యోగమైన, గొప్ప స్థితి అయినా విడిచిపెట్టుటకు, ఆయన వెంబడించుట కొరకు విడిచిపెట్టుటకు సిద్ధపడుట. దేవుని సేవలో ఎంతోమంది ప్రముఖులైన దైవదాసులు ఎంతో అమూల్యమైన త్యాగము చేశారు, ఎంతో విలువైన వాటిని కోల్పోయారు, ఎంతో అమూల్యమైన తమ వారిని వారు విడిచిపెట్టవలసి వచ్చింది, కోల్పోవలసి వచ్చింది. వారికి లోకములో విలువైన వాటికి దూరమయ్యారు, కానీ క్రీస్తుకు చాలా దగ్గరయ్యారు, చేరువగా ఉన్నారు. ఆయన కొరకు ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా వారి తమ యొక్క కుటుంబాల్ని,
తమ భార్య బిడ్డలను తమకు ఇష్టమైన వారిని విడిచిపెట్టవలసి వచ్చింది. దూరస్తులు కావాల్సి వచ్చింది కుటుంబానికి. కానీ దేవునికి దగ్గరయ్యారు, క్రీస్తుకు చేరువయ్యారు. క్రీస్తును వారు ఎరిగి ఉండి ఆయన ప్రేమను రుచి చూచి అనుభవిస్తూ ఆయన కొరకు పనిచేయడం మొదలుపెట్టినారు. ఆయన కొరకు చనిపోవడానికి కూడా వారు సిద్ధపడిన వారుగా ఉండినారు. ఎంతోమంది మిషనరీలు క్రీస్తు సువార్తను ప్రపంచమంతటా బోధిస్తూ, ఈవెన్ నరమాంస భక్షకులైన ఆటవిక ఆ ప్రజల మధ్యకు వెళ్ళి సువార్త బోధించి జబ్బుల పాలైన వారు, రోగముల పాలైన వారు, వారి ప్రాణములు కోల్పోయిన వారు. నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. తర్వాత ఆయన సేవకుడుగా బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక సేవకుడిగా ఒక చోట పనిచేస్తున్నాడు. తన గ్రామంలో కలరా వచ్చింది. తనకొక్కడే కుమారుడు. ఆ పిల్లవాడు కూడా కలరా వ్యాధితో చనిపోయాడు. ఎవరూ రావటం లేదు సహాయం చేయడానికి. ఇక ఆయన ఒక్కడే ఆ పిల్లాడిని భుజాన్ని వేసుకొని ఆ ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళి తనకు తానుగానే ఆ పార తీసుకొని గొయ్యి తవ్వి తనకు తానుగానే తన కుమారుడిని పాతి పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ విషయం ఆయన సాక్ష్యం చెబుతూ చాలా హృదయ విదారకంగా చాలా కన్నీరు కారుస్తూ ఆ యొక్క సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఎంత విలువైనవి, ఎంత మూల్యమైనవి దేవుని సేవ కొరకు ఆ పరిచర్యలు విలువైన వాటిని కోల్పోవలసి వచ్చింది. తన ప్రియ కుమారుని కూడా కోల్పోవలసి వచ్చింది. ద కాస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ డయింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు చనిపోవటానికి. అంచేత ఇది వారి జీవితంలో ఎంత అమూల్యమైంది అంటే క్రీస్తు కొరకు చాలా శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. దేవుని సేవకులు మరి ఎన్నెన్నో అవమానాలు పాలయ్యారు. అయినప్పటికీ కూడా వారు దేవుని సేవలో మరి చాలా త్యాగము చేయవలసి వచ్చింది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 13వ వచనం, పేతురు యోహానులు వారు విద్య లేని పామరులే, కానీ వారు క్రీస్తును రక్షకునిగా ఎరిగిన వారు. క్రీస్తు శిలువ యొక్క విలువ వారికి తెలుసు, క్రీస్తు ప్రేమ వారికి తెలుసు, క్రీస్తు కొరకు ఎంత త్యాగమైన చేయడానికి సిద్ధపడి సువార్తను బోధిస్తున్నారు. వారిని అప్పుడున్న ఆ యూదా సమాజం, ఆ సమాజం పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారిని బంధించారు. 4:13 వారిని అడుగుతున్నారు, ఎందుకయా మీరు మరి ఈ యొక్క యేసును గురించి చెప్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అని వారు అన్నారు. 5వ వచనం, మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి.
ప్రధాన యాజకుడు అన్నయు కైపయు యోహన్నాను అలెగ్జంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురు యోహాను మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసినడుగా. 3వ అధ్యాయంలో వారు పేతురు యోహానులు దేవాలయం దగ్గర కుంటి కాళ్ళు గలవానికి యేసు క్రీస్తు పునరుత్థానుడైన క్రీస్తు యొక్క నామము యొక్క శక్తిని బట్టి, మహాత్యాన్ని బట్టి అతనికి స్వస్థత కలుగు చేశారు. అతడు లేచి నడుచుతూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు ఆయన దేవుని ఆరాధించడానికి. అది సంగతి చూచి వీరు అంటున్నారు, ఎందుకు మీరు ఎట్లా చేశారు, ఏ బలం ఏ నామమును బట్టి మీరు చేశారు ఇదని. యేసు ప్రభువుని గూర్చిన సాక్ష్యం పేతురు యోహానులు ఆ పెద్దలందరూ ఎదుట చెప్పారు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయేను. మరి ఎవరి వలన రక్షణ కలుగుదు? ఈ నామముననే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. వారు పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే వారు యేసుతో కూడా ఉండిన వారు పేతురు యోహాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసును వెంబడించుటకు మనము మొట్టమొదట శిష్యులుగా పిలువబడ్డాం. పిలుపు శిష్యత్వము కొరకు. అయితే ఆ శిష్యత్వములో ముందుకు సాగుతూ మనము యేసును వెంబడించు వారంగా ఉండాలి. We are to be followers of Jesus every day. నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రతి శుక్రవారం సువార్త సేవకి కొన్ని దగ్గర పల్లెలకు వెళ్ళేవాళ్ళం. నేనే వెళ్ళి ముందు పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి వాళ్ళకి కొన్ని పాటలు నేర్పేవాడిని. జీవాహారము నేనే అనుచు జీవజలము నేనే అని పలికిన యేసును క్రీస్తుగా ఎరిగిన వారు ఎన్నాడైనా దప్పిగొనారు. ఏమీ దప్పిగొనారా? నో దప్పిగొనారు. ఆహా దప్పిగొనారా? నో దప్పిగొనారు. యేసును క్రీస్తుగా ఎరిగిన వారు ఎన్నాడైనా దప్పిగొనారు. యేసును క్రీస్తునుగా ఎరిగి ఉండడం. We all know more about Jesus, but we also should know Christ as our personal Lord and Savior. మన రక్షకుడుగా, మన ప్రభువుగా క్రీస్తును మనం ఎరిగి ఉండుట, అది చాలా ప్రాముఖ్యం. చాలామందికి యేసును గూర్చిన సువార్త తెలుసు, సత్యం తెలుసు. కానీ క్రీస్తుగా ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను వ్యక్తిగతంగా అనుభవములో ఎరిగి ఉండటం చాలామందికి తెలియదు, చాలామందిలో లేదు. అంచేత వీరు ఎరిగిన వారు, యేసుతో కూడా ఉండినవారు. కనుక దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తును గూర్చి తెలుసుకొనుట. రెండవ ముఖ్యమైనది ఏది అంటే ద కాల్ ఈజ్ టు బీ విత్ జీసస్. యేసుతో ఉండుట, యేసును వెంబడించుట, ఫాలోయింగ్ క్రైస్ట్ ఎవ్రీ డే.
వాకింగ్ విత్ జీసస్, టాకింగ్ విత్ జీసస్, లివింగ్ విత్ జీసస్ ఎవ్రీ డే. యేసుతో నడుచుట, యేసుతో మాట్లాడుట, యేసుతో జీవించుట, ఇది వెంబడించుట అంటే, యేసును వెంబడించుట అంటే. కాబట్టి ఈ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, యేసును వ్యక్తిగతంగా ఎరిగి ఆయనను మనము వెంబడించాలి, ఆయనతో అనుదినం మాట్లాడాలి, ఆయనతో అనుదినం నడవాలి, ఆయన వలె జీవించాలి, ఆయన పోలి బ్రతకాలి. ఆయన యొక్క క్యారెక్టర్, క్రీస్తు యొక్క గుణగణాలు, ఆయన సౌశీల్యం మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి. మనము యేసుతో కూడా ఉండినవారు అని, వీరు యేసుతో కూడా ఉండినవారని మన చుట్టూ ఉన్న ప్రజలు తెలుసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ శిష్యత్వములో. దాని కొరకు మనం చాలా మూల్యము చెల్లించాలి, చాలా విలువ చెల్లించాలి. ఇట్స్ నాట్ సింప్లీ టు నో మోర్ అబౌట్ క్రైస్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ that we should know Christ in our personal lives. క్రీస్తును వ్యక్తిగతంగా మనం ఎరిగి ఉండుట. మూడవది, the call is to be a hearer, a learner from Jesus. శిష్యత్వము అంటే అనుదినము నేర్చుకునేవాడు. A disciple is under the discipline of Christ. క్రీస్తు యొక్క శిక్షణలో అనుదినము ఉండుట, అది శిష్యత్వమునకు మొదటి మెట్టు. క్రీస్తు శిక్షణలో క్రీస్తు శిష్యుడిగా ఉండుట, క్రీస్తునొద్ద నేర్చుకొనుట, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనము గ్రహించాలి. ఎందుకనంటే యేసుతో ఉండుట అనేది చాలా మంచిదే, కానీ దానికంటే ఇంకా ఎక్కువైన విషయం ఏది అంటే, క్రీస్తు యొక్క శిష్యత్వములో ఉండుట అనగా క్రీస్తునొద్ద నేర్చుకొనుట. ఏం నేర్చుకోవాలి? యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఈ మత్తయి సువార్త మనము 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, అక్కడ క్రీస్తు ఆయన బోధించినటువంటి బోధ ఏమిటంటే, క్రీస్తును గూర్చి తెలుసుకొనుట కాదు, క్రీస్తునొద్ద నేర్చుకొనుట. మత్తయి 11:28, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కాల్ టు బీ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిష్యుడిగా పిలుపు. ఏమి నేర్చుకోవాలి? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకొని, ఎవరి కాడి? క్రీస్తు కాడి, క్రీస్తు భారం, క్రీస్తు మోసిన సిలువ మనం కూడా మోయాలి. నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. యేసువారి యొక్క కాడి
యేసువారు మోసిన ఆ భారమైన సిలువ మనం మోయాలి. శిష్యుడిగా, నేర్చుకునేవాడుగా. అది సులువుగాను భారము తేలికగాను ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు. ఎట్లా సులువు, ఎట్లా తేలికగా ఉంటుంది? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మన జీవితంలో క్రీస్తు కొరకు మనము చేయాల్సిన భారమైన పనులు, కష్టమైన పనులు, చాలా ఇబ్బందికరమైన పనులు, మనుషులు ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, హింసిస్తారు, బాధిస్తారు. అయినప్పటికీ కూడా మనము చాలా విలువైన వాటిని కోల్పోవలసి వస్తుంది. ఎంతో నష్టము మనం అనుభవించవలసి వస్తుంది. ఎంతో మూల్యము చెల్లించవలసి వస్తుంది. కానీ దాని అంతటి విషయంలో మనకు గొప్ప సహాయం చేసే ఆయన పరిశుద్ధ ఆత్మ దేవుడు. నా కాడి సులువుగా చేసేవాడు ఆయన. నా భారం తేలిగ్గా చేసేవాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు. కాబట్టి బీ ఏ లెర్నర్, నేర్చుకునేవాడుగా ఉండు. యేసునొద్ద నేర్చుకో. యేసు వలె జీవించటం అనేది నేర్చుకో. యేసు వలె నీ యొక్క సౌశీల్యాన్ని, నీ గుణగణాల్ని, నీ యొక్క ప్రవర్తనను అలవర్చుకొనుటకు నేర్చుకో. లెర్న్ మోర్ అబౌట్ టు లివ్ లైక్ జీసస్. హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. హ్యావ్ ద exemplary life of Jesus. Holy Spirit will help us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు. Call is to be a learner from Jesus. సిలువ మోయుట అనేది అనుదినము ఒక శిష్యుని జీవితంలో ఒక ముఖ్యమైన విషయమే. Every day you carry a cross, your cross. అనుదినము మీ సిలువను ఎత్తుకొని మీరు వెంబడించాలి యేసును. ఇది దేవుని పిలుపు, శిష్యత్వానికి పిలుపు. చివరిగా ఒక శిష్యునికి ఉండవలసిన లక్షణాలను గూర్చి ఈ పేతురు భక్తుడు కొన్ని విషయాలు మన కొరకు ఆయన వ్రాస్తున్నాడు. అదేది అంటే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరికొకడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఒక శిష్యుడు, యేసును వెంబడించే శిష్యుడు, యేసు కొరకు యేసు వలె జీవించే క్రీస్తు శిష్యుడు జీవించవలసిన జీవన విధానం. 7వ వచనములో మనము చూస్తే మొట్టమొదట అతడు
ఒక ప్రార్థనాపరుడైన శిష్యుడిగా మనకు కనిపిస్తాడు. అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్, కుదురైన మనస్సు. మీ మనస్సు అటు ఇటు పరిగెత్తేదిగా ఉండకూడదు. మీ మనస్సు ఒక్క దాని యందు నిలకడగా ఉండాలి, లక్ష్యము పెట్టుకొని ఉండాలి, కుదురుబాటుగా ఉండాలి మనస్సు. అప్పుడు మీరు మీ యొక్క ప్రార్థన చేయాలి. ప్రార్థించే క్రైస్తవుడుగా, ప్రార్థించే శిష్యుడిగా, ప్రార్థించుచు యేసును వెంబడించువానిగా ఉండాలి. నేను నా బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నప్పుడు నేర్చుకున్న విషయం ఏంటంటే, నేను బయటకు వెళ్ళినా, బజారు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రక్కన నా మనస్సులో నేను దేవునికి ప్రార్థన చేస్తూ వెళ్ళేవాడిని. మళ్ళీ ప్రార్థన చేస్తూనే వెనక్కి తిరిగి ఇంటికి నా రూమ్కి వచ్చేవాడిని. ఎల్లప్పుడూ నేను స్నానం చేస్తున్నా, ఒకవేళ మెస్ భోజనం చేయడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన 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 నా మనసులో ఒక ప్రక్కన ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాడిని. అటువంటి ప్రార్థనాభ్యాసం నాకు విద్య నేర్పిన బి దేవరాజు అనే గురువులు వారు నేర్పించారు నాకు. బీ ఏ ప్రేయర్ పార్ట్నర్, బీ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. నీవు ప్రార్థించే సేవకుడిగా ఉండకపోతే నీవు దేవుని సేవకు పనికిరావయ్యా అని తిట్టాడు నన్ను. దేవుని సేవకుడిగా ఉండాలంటే నీవు ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రార్థించేవాడు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారిని ఒక ఆయన అడుగుతున్నాడు, మీరు మాట్లాడుతుంటే, మీరు ప్రసంగం చేస్తుంటే మీ నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట ఒక బుల్లెట్ లాగా, ఒక చాలా శక్తివంతమైనటువంటి మాటలు బుల్లెట్స్ లాగా వస్తున్నాయి. మనుషుల హృదయాలను తాగుతున్నాయి, వాళ్ళలో మారు మనసు కలిగిస్తున్నాయి, పశ్చాత్తాపం కలిగిస్తున్నాయి, పాపములు వారు ఒప్పుకుంటున్నారు. కన్నీటితో దుఃఖపడి నీవు మరి ప్రభువునందుకు రా అని పిలిస్తే వారందరూ దగ్గరకు వచ్చేస్తున్నారు. మీ మాటలో అంత శక్తి, అంత బలం ఎక్కడిది? అంత పవర్, అంత ఎనర్జీ మీ యొక్క మాటలో ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన అడిగాడు. ఆయన చెప్పాడు, నాకు తెలిసిన ఈ 3 విషయాలు అన్నాడు. ఏంటి ఆ 3 విషయాలు? మొట్టమొదటిది రాసుకోండి అని చెప్పి ప్రార్థన అన్నాడు. ఆహా అని రాసుకున్నారు ప్రార్థన. 2 ప్రార్థన అన్నాడు. ఓహో, రెండోది కూడా ప్రార్థనే, ప్రార్థన రాసుకున్నారు. 3వది ప్రార్థన అన్నాడు. 3వది కూడా ప్రార్థనే, అవును ప్రార్థనే. అప్పుడు ఆయన అతన్ని కిందకి తీసుకెళ్ళాడు. తన యొక్క చర్చ్లో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఒక 10-12 మంది బలంగా ప్రార్థన చేస్తున్నారు. అది చూపించాడని, ఇది నా పవర్ హౌస్, వాళ్ళు నా కొరకు ప్రార్థన చేస్తారు. నేను నిలబడి నోరు తెరిచి దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యోపదేశానికి కావలసిన ఆత్మశక్తి ఇదిగో ఇక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రార్థనా శక్తి. వీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. ప్రజల జీవితాలకి వాక్యం వెళ్ళి వారి హృదయాల్లో మార్పు కలుగు చేస్తుంది. కాబట్టి దేవుని సేవకులు, క్రీస్తు శిష్యులు వారి జీవితంలో దేవుని కొరకు జీవించాలి అంటే మొట్టమొదటిది ప్రార్థన. 2వది పేతురు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే,
8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండు అని. రెండవది ఏది అంటే, ఒక క్రైస్తవ జీవితానికి, క్రీస్తు శిష్యుడిగా ఉండటానికి అతడు క్రీస్తు ప్రేమ అతని యొక్క అంతరంగంలో ఉండాలి. హీ షుడ్ లవ్ క్రైస్ట్ మోర్ అండ్ మోర్. దేవునిని ప్రేమించాలి, లేకపోతే దేవుని సేవ చేయలేం. దేవుని ప్రేమించాలి, ఆయన వాక్యమును ప్రేమించాలి, ఆయన కొరకు జీవించడానికి ఇష్టపూర్వకంగా ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించాలి. ఒకటి, దేవుని ప్రేమించాలి. 2, నిన్ను నీవు ప్రేమించుకో, నీ ఆత్మను ప్రేమించుకో. 3, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. 4, దేవునికి దూరంగా ఉండి భయంకరమైన పాపస్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి, వారిని కూడా ప్రేమించు. ఈ 4 విషయాలు నీ జీవితంలో ఉంటే నీవు దేవుని ప్రేమిస్తావు, ప్రేమ కలిగి ఆయన పనిని నీవు చేయగలుగుతావు. 3వది, ఏ పర్సన్ ఆఫ్ హాస్పిటబుల్. 9వ వచనం, 4వ అధ్యాయం, 1 పేతురు 9. దేవుని సణుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలు, వారి జీవితంలో ఆతిథ్యము అనేది చాలా ప్రాముఖ్యం. అబ్రహాము, దేవుడు ఆయన దగ్గరకు వస్తే ముగ్గురుగా ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చాడు. కొందరు ఎరుకకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆతిథ్యం ఇవ్వాలి దేవుని బిడ్డలు. మన ఇరుగు పొరుగు వారికి, లేకపోతే దూరస్తులకు, పరదేశులకు, ఇతరులకు ఆతిథ్యం ఇవ్వాలి. అతిథి మర్యాదలు ఒక క్రైస్తవ శిష్యుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. 4వది, ఏ పర్సన్ ఆఫ్ షేరింగ్. తనకున్న మంచి వాటిని, ఉత్తమమైన వాటిని ఇతరులతో పంచుకోవాలి. 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. హాస్పిటబుల్, ఇతరులకు ఉపచారం చేయాలి, సహాయం చేయాలి. ఎవరైనా జబ్బుగా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా మందులు కావాలని తెచ్చిపెట్టాలి, వాళ్ళకి ఏదైనా ఉపచారం చేయాలి, సహాయం చేయాలంటే సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒక మంచి సమరయుడిలాగా తన సమయం, తన ధనం, తన శక్తి అన్నీ కూడా ఇచ్చి దేవుని ప్రేమ వారి పట్ల చూపించాలి, ఉపచారం చేయాలి. బీ ఏ సర్వీసబుల్ మ్యాన్. నీ సర్వీసెస్ నీ ఇరుగు పొరుగు వారికి, అవసరం ఉన్న వారికి మీరు తప్పకుండా ఇవ్వవలసి ఉన్నది. కాబట్టి యేసును వెంబడించటనగా యేసు వారి యొక్క సిలువను మోయుట, ఆయన భారమును మోయుట. ప్రేమతో మన పాపముల యొక్క భారం సిలువ మీద యేసు తన మీద వేసుకొని ఆయన మోసినాడు, ప్రేమతో మోసినాడు, మన మీద వాత్సల్యతతో మోసినాడు, మన ఆత్మల రక్షణ కొరకు మోసినాడు. మనము నరకాగ్ని గుండానికి వెళ్లకుండా రక్షించబడి మోక్షరాజ్యమునకు, ప్రలోక రాజ్యమునకు చేర్చబడాలని మన నిమిత్తము ఆయన సిలువను మోసినాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. చివరిగా యోహాను సువార్తలో మనము శిష్యులుగా ఉండాలి. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము ఒక మాట చూస్తున్నాం.
యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యేసుప్రభు వారి శిష్యుల్లో ఉండాల్సిన ఒక ప్రాముఖ్య లక్షణం ఏంటంటే ఫలించుట. మనం ఫలించాలి అంటే క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తు మాటలు మన జీవితంలో ఉండాలి. క్రీస్తు మనం అంటుకట్టబడి ఉండాలి. క్రీస్తు కొరకు మనము ఆయనతో అంటుకట్టబడి కలిసి ఉండాలి. వీ హ్యావ్ టు బీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఉండాలి. అప్పుడు మనము ఫలిస్తాం. మనము ఫలించడం వలన మనము క్రీస్తు శిష్యులంగా తెలియబడతాం. రెండవది యోహాను సువార్తలోని 8వ వచనం. ముప్పైవ వచనం. యోహాను సువార్త 8:30. ముప్పై 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యంలో మనం అంటే రోజు దీని వాక్యం చదువుతూ ఉంటే మనం ఇతరులతో మాట్లాడే మాటల్లో తప్పనిసరిగా దేవుని మాటలు అందులో ఉంటాయి. దేవుని వాక్యమే మనం మాట్లాడుతూ ఉంటాం. అనవసరమైన మాటలు మన నోట్లోంచి రావు. దేవుని మాటలు వస్తాయి. దేవుని వాక్యం వస్తుంది. వారిని హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడద్ది. మన హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే దేవుని మాటలే మాట్లాడతాం. దేవుని వాక్యమే మనం మాట్లాడతాం. చివరిగా యోహాను 13:35. యోహాను 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. నాకు తెలిసినంత మట్టుకు చాలా సంఘాల్లో ఎవరైనా కొత్తవారు ఆరాధనలో వస్తే, నేను ఢిల్లీలో కూడా ఒకసారి వాక్యం చెప్పడానికి పిలువబడినప్పుడు ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పాడు, ఇవాళ ఎవరైనా మా సంఘానికి కొత్తగా వచ్చారా, ఆరాధనలో పాల్గొంటున్నారా ఎవరన్నా అని చెప్పంటే 2-3 లేచి నిల్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పలానా ఊరు నుంచి. ఏం పని చేస్తారు? ఎవరున్నారు ఇక్కడ మీకు? మా వాళ్ళు ఉన్నారు. ఓహో, సో మీరు మా ఆలయానికి, మా చర్చ్కి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వీ వెల్కమ్ యూ. మీరు మా చర్చికి ఈ ఆరాధనలోకి మీరు వచ్చినందుకు వీ వెల్కమ్ యూ అని చెప్పని చక్కటి స్వాగత మాటలు చెప్పాడు. చాలా సంఘాల్లో ఇదిని మనం చూస్తుంది ఏంటంటే, ఎవరైనా కొత్తవారు వస్తే వాళ్ళు ఎవరో మనకు తెలియలేపండి అన్నట్టు అసలు వాళ్ళని అసలు లెక్కే చేయరు కదా. అంచేత మనము క్రీస్తు బిడ్డలం, క్రీస్తు ప్రేమ కలిగిన వారం. ఆలయంకి ఎవరైనా వస్తే, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని పలకరించాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు వచ్చినందుకు, మీరు మా చర్చ్కి వచ్చినందుకు, ఈ ఆరాధనలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషం. వీఆర్ హ్యాపీ. వీ వెల్కమ్ యూ టు బీ విత్ us ఇన్ దిస్ వర్షిప్
ఈ ఆరాధనలు మీరు మాతో కూడా దేవుని ఆరాధన వచ్చినందుకు చాలా సంతోషం, మీకు స్వాగతం అనే మంచి మాటలు మాట్లాడాలి. మీ కొరకు మేము ఏమైనా ప్రార్థన చేయాలా, ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయా మీకు అని అడిగి తెలుసుకొని వాళ్ళ సంగతులు తెలుసుకుని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ లక్షణం. అంతేగాని ఎవరు వస్తే ఎవరో మనకు తెలియదు పోనాయి అని చెప్పున్నాను వాళ్ళని అసలు విస్మరించి అట్లా ఉండకూడదు. అది క్రైస్తవ లక్షణం కాదు. వారిని గూర్చి మనము ప్రేమ కలిగి ఉండాలి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. అనేకులు క్రీస్తుని గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఏర్పడుతుంది. కాబట్టి ఒకటి దేవుని ఆత్మ మన జీవితాల్లో ఉంటే మనము క్రీస్తులో ఉండి మనం ఫలిస్తాం. రెండవది దేవుని వాక్యము మనలో ఉంటే మనం క్రీస్తులో ఉండి క్రీస్తు శిష్యులముగా ఉంటాం. మూడవది మనము దేవుని యొక్క కృప మన మీద ఒక వర్షంలాగా దేవుడు కురిపిస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఉంటుంది. వాక్యము, దేవుని వాక్యం అనే వర్షం ఆయన మన మీద కురిపిస్తూ ఉంటాడు. ప్రేమ అనే వర్షం మన మీద కురిపిస్తూ ఉంటాడు. దేవుని కృప ఒక వర్షంలాగా మన మీద ఆయన కురిపిస్తూ ఉంటాడు. ఆయన శిష్యులుగా మనం ఉండాలి అంటే ఆయన ఆత్మను కలిగి ఉండాలి, ఆయన వాక్యం మనలో ఉండాలి. ఆ దేవుని కృపా వర్షం మన మీద కుమ్మరించబడినప్పుడు మనం క్రీస్తు శిష్యులంగా ఉంటాం. క్రీస్తు శిష్యులంగా లోకానికి పిలువబడతాం. చేత ప్రభు ఈ మాటలు మన ఆత్మల మేలు కొరకు దీవించును గాక. నిజమైన క్రీస్తు శిష్యులంగా ఉండి క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగిన వారై క్రీస్తును వెంబడించువారుగా అనుదినం ఆయనతో నడుస్తూ మాట్లాడుతూ ఆయనతో జీవము కలిగిన క్రీస్తు శిష్యులుగా ఉండుటకు ప్రభువైన దేవుడు మనకు తన సహాయం ఇచ్చి కాపాడును గాక. ఆమేన్. ప్రభువా, ప్రేమల మా తండ్రి, నీ శిష్యులుగా ఉండుట కొరకే మీరు మమ్మల్ని పిలిచారు. నీ శిష్యత్వము అనుదినము మిమ్మల్ని వెంబడించుట, మీతో కలిసి జీవించుట, మీతో మాట్లాడుట, మీ సహచర్యములో, మీ సహవాసములో, మీ సన్నిధిలో మీకు దగ్గరగా జీవించుట, లోకానికి, పాపానికి, సాతానుకు దూరంగా ఉండి నీకు దగ్గరగా ఉండటానికి మాకు సహాయం చేసి నీ శిష్యులుగా మేము ఈ లోకములో ప్రభు అనేకుల చేత గుర్తింపబడాలి, తెలియబడాలి. నిన్ను గురించి మేము సాక్ష్యం చెప్పాలి, ప్రేమ కలిగి ఉండాలి. సహాయం చేయి. క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని దీవెన, దైవాశీస్సులు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.